అరే సాంబాబు, మన రాజాసాబ్ ట్రైలర్ వచ్చిందంట, చూసావా? అవునా ఫ్యూరీ? చూడలేదురా, పెట్టరా చూస్తాను. టేక్ ఎ డీప్ బ్రెత్. నీ బ్రెయిన్ నా కమాండ్స్ మాత్రమే ఫాలో అవుతుంది. చంపేశాడు బాబోయ్. పరిచయం చేస్తా. పరిచయం చేసేది ఏంట్రా? మరి చూస్తారేంట్రా? పరిగెత్తండి. ఓరి బాబోయ్, అదిరిపోయిందిరా ట్రైలర్ అసలు. అవునరా ఫ్యూరీ, సూపర్ ఉంది. ఎప్పుడంటావు రిలీజ్? రిలీజ్ రేపేరా, ఆల్రెడీ బుకింగ్స్ కూడా ఓపెన్ అయినాయి. వెళ్దామరా మనం? ఇప్పుడు ఈడేమో సినిమాకి వెళ్దాం అంటున్నాడు, బుకింగ్ అంటున్నాడు. అక్కడికి వెళ్తే డబ్బుకి వచ్చు. టికెట్ రేట్ తక్కువ ఉన్నా సరే పాప్కార్న్ మాత్రం 500 చెప్తాడు. మళ్ళీ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఛార్జీలు బొక్క. సర్లే, ఇంతకొచ్చి మన వల్ల కాదు కానీ మెల్లిగా ఎస్కేప్ కొట్టేద్దాం. చాచా, ఏంట్రా ఫ్యూరీ, సినిమాలు గినిమాలు కెరియర్ మీద ఫోకస్ పెట్టవా? అమ్మ నాన్నలు ఎందుకు చదివిస్తున్నారు మనల్ని? బాగా ప్రయోజకులు అవ్వంటారా అని చదివిస్తున్నారు. కానీ నువ్వేం చేస్తున్నావు? సినిమాకి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం అంటున్నావు. చా, నాకు ఇలాంటివి ఏమని నచ్చవరా? రే రే రే, ఎందుకురా అంత ఆవేశపడిపోతున్నావు? రానంటే రానని చెప్పొచ్చు కదా. సర్లే, నేనే వెళ్తాను. నువ్వు వెళ్ళడం ఏంట్రా? నువ్వు వెళ్ళడం? రే రే రే, నేను ఒక్కడనే వెళ్ళనులేరా. మనకి కాయరాజా ఉన్నాడు కదా, ఆయన తీసుకుని వెళ్తానులే. ఒక్క నిమిషం ఆగాడికి ఫోన్ చేద్దాం, అవైలబుల్ ఉన్నాడో లేదో. హలో కాయరాజా. ఏంట్రా ఫ్యూరీ ఇలా ఫోన్ చేసావు? ఏం లేదురా కాయరాజా, మన రాజాసాబ్ సినిమా రేపు రిలీజ్ అవుతుంది కదా, నువ్వేమైనా ఖాళీగా ఉంటే వస్తావేమో అని. అవునరా ఫ్యూరీ, నేనే నీకు ఫోన్ చేసి అడుగుదాం అనుకున్నాను. ఇంతలో నువ్వే అడిగావు. ఆల్రెడీ టికెట్లు చూసి పెట్టాను. నువ్వు కన్ఫర్మ్ చేస్తే టికెట్ బుక్ చేసా ఫ్యూరీ. ఓకేరా, అయితే వెళ్దాం. రేపు ఏ టైంకి? 11ంటికి చేసే మరి. ఓకేరా, ప్రభాస్ మూవీ ఎలాగని మిస్ అవ్వకూడదు. అంటే ఇప్పుడు వాడు కాయరాజుతో వెళ్తాడా? ఖర్చు మొత్తం వాడే చూసుకుంటాడు. ఇప్పుడు వీళ్ళతో వెళ్ళామంటే మూవీ టికెట్లు వాడే పెట్టుకుంటాడు. ఇంటర్వెల్ లో మంచిగా పాప్కార్న్ అయి కొనిస్తాడు. రిటర్న్ వచ్చేటప్పుడు ఏది పడితే తినొచ్చు. పైగా కారులోనే తిప్పుతాడు. అసలు మిస్ అవ్వకూడదు ఛాన్స్ మనం. ఐడియా. అరే ఫ్యూరీ, ఎవర్రా ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నావు? అది కాయరాజు గొంతులా ఉంది. అవునరా సాంబాబు, మేము రేపు మూవీకి వెళ్దామని కూడా ఫిక్స్ అయ్యాం. మీ మూవీ గురించి నాకెందుకులే గాని, కాయరాజుతో మాట్లాడి చాలా రోజులైంది. ఒకసారి ఇవ్వు. అబ్బో, ఎంత ప్రేమకి పడుతుందో. అరే కాయరాజా, ఈడు శాంబాబు మాట్లాడతాడంట, తీసుకోరా. సరేరా ఇవ్వు. ఒరే కాయరాజా, ఎన్ని రోజులైందిరా నీతో మాట్లాడి? శాంబాబు ఎలా ఉన్నారా? నాకేం తక్కువరా, సూపరం. నీ ఆరోగ్యం అది ఎలా ఉందని చెప్పి ఒకసారి ఫోన్ తీసుకున్నాను. మరి ఎలా ఉంది ఆరోగ్యం? అది అంతా బానే ఉంది కదా? అరే రే కాయరాజా, ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? నేను చాలా మందితో ఫోన్ మాట్లాడుతాను రోజు, కానీ ఎవడు ఇలా అడగలేదురా. నువ్వే నా అసలైన ఫ్రెండ్ శాంబాబు, మంచోడు శాంబాబు. ఓరి బాబు, చిన్న గేల మీద పెద్ద చేప పడిపోయింది ఏంటి? సర్లే వాడేద్దాం. అరే రే కాయరాజా, అంత ఎమోషనల్ అవ్వకరా. బేసిక్ గా నేను ఇలానే కదా ఉంటాను. ఊరుకో ఊరుకో, తెలుసు కదా నా గురించి. సరే కానీ రేపు మాతో సినిమాకి వస్తున్నావు కదా శాంబాబు? సినిమాలు అయ్యి ఏంట్రా, కెరియర్ అది జాబ్ బాధ్యత. సరేలేరా శాంబాబు, నేను ఇబ్బంది పెట్టాలని నేను ఎప్పుడూ అనుకోను. నీ ఇష్టం. ఊరు బాబు, ఏంటి గేలం లాగేసింది చేప? అయ్యో బాబోయ్, ఏదో ఒకటి చేసి సినిమాకి వెళ్ళిపోవాలి. మళ్ళీ రాదు ఇలాంటి అవకాశం. సరే రా కాయరాజా, ఇంతలా ఇబ్బంది పెడుతున్నావు కాబట్టి వస్తాను. పర్లేదు వస్తానులే రేపు తప్పకుండా. నువ్వేం దిగులు పడకు. ఇదిగో ఫ్యూరీ గాడికి ఇస్తున్నాను ఫోను, వాడితో మాట్లాడు. ఏంట్రా కాయరాజా, ఏడు చేస్తున్నావు? నవ్వేస్తున్నారు మీరిద్దరు. ఏదో గట్టిగానే మాట్లాడుకున్నట్టున్నారు. ఏమైంది? ఏం లేదు లేరా ఫ్యూరీ, రేపు చెప్తానులే. రేపు 11 షో. నేను 10 వచ్చి పిక్ చేసుకుంటా, రెడీగా ఉండండి. ఓకేరా కాయరాజా, బాయ్. బాయ్ రా. ఏంట్రా శాంబాబు, తెగ ఎమోషనల్ గా మాట్లాడేసుకున్నారు. తెలుసు కదరా ఫ్యూరీ, మా ఇద్దరం క్లోజ్ అని. సరే, నేను ఇంటికి వెళ్తున్నాను. మళ్ళీ రేపు మార్నింగ్ కలుద్దాం. బాయ్. అరే శాంబాబు, ఒక్క నిమిషం ఆగరా, నీకు విషయం చెప్పాలి. చెప్పు ఫ్యూరీ, ఏమైంది? అరే మన వీధిలో ఒక పిచ్చి కుక్క తిరుగుతుందంటరా, తెలుసా నీకు అది? అవునా, పిచ్చి కుక్క? అది ఇప్పుడు వచ్చిందిరా ఫ్యూరీ? ఏమో గాని పొద్దున మా అమ్మ చెప్తుందిరా, ఎవరిని పడితే వాళ్ళ మీద కరవడానికి వెళ్తుందంట. కొంచెం జాగ్రత్తగా ఉండి, సరేనా? అయినా పిచ్చి కుక్కలు నన్ను ఏం చేస్తారా? అసలే నాది ఉక్కు లాంటి బాడీ. తెలుసు కదా మన గురించి. సర్లే, నా గురించి నేను చెప్పుకుంటే బాగోదు. బాయ్. బాబో, ఈడు ఓవర్ యాక్షన్ రోజు రోజుకి భరించలేకపోతున్నారా బాబు. సర్లే వెళ్ళని, ఒక్కొక్క కరిస్తేనే గానీ లైన్ లోకి రాడు. లా 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 లా.
ఏంటి ఆ చెట్టు వెనకాల నుంచి ఏదో సౌండ్ వస్తుంది. ఓరి బాబోయ్, యూరిగా వచ్చిన డాగ్ ఇదేనేమో. ఇదేంటి నా దగ్గరికి వస్తుంది? సర్లే మనం ఏం పట్టించుకోకుండా ముందుకెళ్దాం. ఓరి బాబోయ్, ఇది మనల్ని చూసి అరుస్తున్నట్టుంది. ఇప్పుడు కదిలితే కరిచేస్తుందేమో. వామ్మో. అయినా మా తాత అప్పారావు గారు ఏం చెప్పారు? ఎప్పుడు అరిచే కుక్కలు కరవు. జై అప్పారావు, జై జై అప్పారావు. అయ్యి అరిచే కుక్కలు ఎప్పుడు కరవు. నువ్వు కరెక్ట్ గానే చెప్పా తాతో, అదేం కరవదు. అయ్యి ఇంకోసారి ట్రై చేద్దాం మాట వెళ్ళి. ఏ నువ్వు నన్ను కరవలేవు. సర్లే లేట్ అయిపోతుంది, ఇంటికి వెళ్దాం. ఇదేంటి మీద మీదకి వస్తుంది? నువ్వేంటి నా వెనకాల వస్తున్నావు? నీ పని ఇలా కాదే, చెప్తాను నీ పని. అయ్యో వెళ్ళిపో, దూరం వెళ్ళిపో. అమ్మో ముక్కు పట్టుకుని కరిచేసింది. అమ్మా ఎక్కడ ఉన్నావు? అమ్మో నాకు చాలా భయం వేస్తుంది. అమ్మో ఇది వెనకాల ఇంకా వచ్చేస్తుంది. ఎక్కడ కరిచేస్తుంది ఏంటో ఇంకా. అమ్మో అర్జెంట్ గా డోరేసి. అమ్మో ఇలా కరిచేసింది ఏంట్రా బాబు ముక్కు మీద. ముక్కు నుంచి రక్తం వచ్చేస్తుంది. వారు బాబోయ్, అమ్మో గట్టి కరిచేసింది బాబోయ్. ఏంటి నాకు కొలు తిరుగుతున్నట్టున్నాయి. A few moments later. ఏంటి ఇలా పడున్నాను? తల ఏంటి ఎంత బరువుగా అనిపిస్తుంది? ఓరు బాబో ఏంటిది ఎంత తేడాగుంది? ఒళ్ళంతా పట్టేసింది. వామ్మో వచ్చేయింది, అద్దంలోకి కుక్క వచ్చేయింది. వామ్మో నాకు చాలా భయం వేస్తుంది. వామ్మో అయినా అదేంటి కుక్కను అలా బట్టలు వేసుకుంది? నాకేం అర్థం కావట్లేదు. సర్లే ఒకసారి వెళ్ళి చూసొద్దాం, ఆ కుక్క ఉందో లేదో వెళ్ళిపోయిందో. ఓరి బాబోయ్ చూడాలంటే భయం వేస్తుంది. జై బజరంగబలి. ఓడి అమ్మ, ఆ కుక్క నేనేనా? ఎక్కడున్నారా? నేను ఇంటికి వచ్చేసాను ఆఫీస్ నుంచి. ఓరి బాబోయ్ అమ్మ కూడా ఇంటికి వచ్చేసింది. ఇప్పుడు నన్ను చూసిందంటే పెంట పెంట అయిపోతుంది. అమ్మ రాకముందే నా రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసేసుకుందాం. ఓ అమ్మో ఇప్పుడు అమ్మగైనా రూమ్ లోకి వచ్చిందంటే ఇప్పుడు ఏం చెప్పాలి ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? రూమ్ లోనే ఉన్నావా? సర్లే ఏదో ఒకటి చదువుకున్నట్టు చెప్దాం. వావ్ వావ్ ఏ ఏంటి మనసులో మాట్లాడుకుంటే నార్మల్ గానే ఉంది, బయటకు అంటుంటే బాబో అని వస్తుంది. సర్లే ఇంకోసారి ట్రై చేద్దాం. బావ్ బావ్ బావ్. ఓరి బాబోయ్ ఇప్పుడు ఏం చెయ్యాలి? అరే కన్నా సరేలే చదువుకుంటున్నట్టున్నాడు, మళ్ళీ వస్తాలేరా చదువుకో. అమ్మయ్య ఈసారికి ఏదో విధంగా బయటపడిపోయాం. సాయంత్రం మమ్మీ మళ్ళీ వస్తుంది, ఏం చెయ్యాలో ఏంటో. ఆ ఐడియా, నేను చదువుకుంటున్నాను నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దని చెప్పి ఒక పేపర్ మీద రాసిచ్చేద్దాం. ఎలాగో రాస్తున్నాం కదా, కొంచెం బాగానే రాద్దాం. ప్రియమైన అమ్మగారికి, నేను ఈ రూమ్ లో క్షేమంగానే ఉన్నాను, మీరు కూడా క్షేమంగానే ఉన్నారని ఆశిస్తున్నాను. మీరు నన్ను ఎప్పటి నుంచో ప్రయోజకుడిని అవ్వాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈ రోజు నైట్ అంతా నేను చదువుకోవాలనుకుంటున్నాను. మీరు మాత్రం నన్ను డిస్టర్బ్ చేయకండి. కావాలంటే కుక్కలకి వేసినట్టు కొంచెం గుప్పుడు కూడి నా ముందు పడేయండి, నాకేం పర్లేదు. ఒక కుక్కలాగా నేను భావించి ఆ కూడిని నేను స్వీకరిస్తాను. కానీ నేను ప్రయోజకుని అవ్వే వరకు నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకండి. ఇది నా విన్నపం. ఇట్లు మీ ప్రియమైన బాబో. ఏంటి అప్పుడే కుక్క బుద్ధులు వచ్చేస్తున్నాయి? చిచి కొట్టేద్దాం. మీ ప్రియమైన శ్యాంబాబు. ఇంకా సెలవు తీసుకుంటున్నాను. అరే శ్యాంబాబు ఏమైందిరా? అసలు డోర్ తెరవట్లేదు. అమ్మో మమ్మీ వచ్చేసినట్టుంది, వెళ్ళి లెటర్ ఇచ్చేద్దాం. ఏంటి ఏదో లెటర్ వచ్చింది? వామ్మో ఇంత పెద్దది రాసాడేంటి? వామ్మో నా కొడుకు ప్రయోజకుడు అయిపోతాడేమో. సరేరా సరే, నేను నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయను. ఇంకొక అరగంటలో నీకు ఫుడ్ పెడతాను ఓకేనా? సరే నాన్న చదువుకో. అమ్మో నా బంగారు కొండ, నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. అమ్మయ్య మా అమ్మ నమ్మేసింది. నాలానే మా అమ్మ కూడా చాలా తెలివైంది. ఈ రోజు విశ్రాంతి తీసుకుందాం. Approximately 10 hours later. ఈ రోజు జాలీ డే. ఈ రోజు మనోడు సినిమాకి తీసుకెళ్తున్నాడు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, ఇష్టమన్నీ అన్ని తినొచ్చు. వెళ్ళి తొందరగా వెళ్ళి రెడీ అవుదాం. అయ్యా బాబోయ్ నేను కుక్కలా మారిపోయాను కదా, మర్చిపోయాను. అమ్మో ఇప్పుడు ఎలాగా, ఏం చెయ్యాలి? ఇప్పుడు వాడితే ఎలా వెళ్ళాలి? ముందే మాట్లాడడానికి కూడా రావట్లేదు, బయటికి ఏమో బాబో అని వస్తుంది. ఇప్పుడు వాళ్ళతో ఎలా మాట్లాడాలో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అయ్యో బాబు ఇంకెంతసేపు చదువుకుంటావు? నీ బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాను, నాకు ఆఫీస్ కి లేట్ అవుతుంది, ఇక్కడే బయట పెడుతున్నాను, తినేసే ఓకేనా? నేను వెళ్తున్నా, బాయ్. అమ్మయ్య మమ్మీ ఆఫీస్కి వెళ్ళిపోతుందా? ఇప్పటి వరకు ఎలా అని తప్పించుకున్నాం. మమ్మీ వచ్చే లోపు ఎలా అయినా సరే మనం నార్మల్ గా అయిపోవాలి. ఓరి బాబు ఈ టైంలో ఎవడరా కాల్ చేస్తున్నాడు? అరే శ్యాంబాబు ఫోన్ లిఫ్ట్ చేయరా. ఏమైందిరా ఇంతసేపటి నుంచి లిఫ్ట్ చేయట్లేదు? ఈ ఫ్యూరీ కూడా ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసినా నేను మాట్లాడలేనే, నాకు బాబో అని తప్ప ఇంకేం రావట్లేదు. ఇప్పుడు వీడితే ఎలా మాట్లాడాలి? సరేలే ఇప్పటికి ఎత్తకుండా ఉంటేనే మంచిది. వీడు
లేచాడో లేదో, వీడితో పెట్టుకుంటే ఎప్పుడు ఇంతే. అయినా కాయరాజా అసలు ఎక్కడి దాకా వచ్చాడో వాడికి ఫోన్ చేసి చూద్దాం. హలో కాయరాజా, చెప్పురా ఫ్యూరీ. ఎక్కడి దాకా వచ్చావురా? టైం అవుతుంది కదా. నేను ఆల్మోస్ట్ వచ్చేసాను రా, మీరు రెడీయేనా? నేను రెడీగానే ఉన్నారా. శాంబాబు ఫోన్ ఎత్తట్లేదు, నువ్వు వస్తే వాడి ఇంటికి వెళ్దాం. సరేరా వస్తున్నా, 2 minutes. ఓకేరా, నేను బయట వెయిట్ చేస్తాను, తొందరగా వచ్చాయి. అమ్మా, ఈ శాంబాబు ఏం చేస్తున్నాడో ఏమో. సరేలే, ఒకవేళ వాడు రాకపోయినా మేమిద్దరం వెళ్ళిపోతాం. ఇదేంటి ఇంకా రాలేదు? ఏ మాటల్లోనే వచ్చేసాడు. హాయ్రా కాయరాజా. అరే ఫ్యూరీ, ఎక్కడ సాంబాబు ఎక్కడ? శాంబాబు ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదురా. పక్కనే ఇల్లు కదా, ముందుకు నడు, వెళ్ళి చెక్ చేద్దాం. సరేరా. డబ్బరి గింబాలలో ఆపు ఆపు, ఇదే ఇల్లు. సరే నువ్వు ఇక్కడే ఉండరా, నేను వెళ్ళి చూసేసి వస్తాను. సరేనా? లేదురా ఆగు, నేను వస్తా. వాడి ఇల్లు ఎప్పుడు చూడలే కదా. సరేరా, పైకి వెళ్దాం పద. అరే శాంబాబు, శ్యాంబాబు, మంచోడు శ్యాంబాబు. శాంబాబు. అయ్యో బాబో, ఫ్యూరీ కాయరాజు ఇంటికి వచ్చేసారా? ఇప్పుడు ఏం చెయ్యాలి? డోర్ తెరవాలా వద్దా? ఇప్పుడు నాకేం అర్థం కావట్లేదు. ఏంట్రా ఫ్యూరీ, వాడు ఇంకా బయటికి రావట్లేదు, టైం అవుతుంది. అదేరా నాకు అర్థం కావట్లేదు. వాడి రూమ్ అయితే ఇదే. లోపలికి వెళ్ళి చూడు. డోర్ లాక్ చేసిందిరా, రావట్లేదు ఎంత ట్రై చేసినా. పక్కెళ్ళే, నేను తీస్తా చూడు. బాబు శ్యాంబాబు. ఓరి బాబాయ్. అరే అరే ఫ్యూరీ డాగి. అరే లగెత్రా ఆజాము. అరే తొందరగా పదరా బయటికి, డోర్ వేసేద్దాం. అమ్మా, వచ్చేస్తున్నాడు బాబాయ్. కార్లోకి వచ్చేమావా. అరే ఒకసారి ఆ డాగ్ ని సరిగ్గా చూడరా, సేమ్ మన శాంబాబు లాగే ఉన్నాడు రా. అవునరా ఫ్యూరీ, ఏదో తేడాగా ఉంది. అరే కాయరాజా, ఒకసారి కిందకి దిగరా, నాకు ఇప్పుడే ఒక విషయం గుర్తొచ్చింది. ఏంట్రా ఫ్యూరీ అది? అరే యాక్చువల్ గా మా గల్లీలో ఒక పిచ్చి కుక్క తిరుగుతుందిరా. మా మమ్మీ నిన్న మాట్లాడుతుంటే విన్నాను, ఆ కుక్క కరిస్తే చాలా డిఫరెంట్ గా మారిపోతారంటరా మనుషులు. అవునారా ఫ్యూరీ, నిజమేనా ఇది? అవునరా, ఒకసారి దగ్గరికి వెళ్ళి ట్రై చేద్దాంరా. ఒకవేళ మన మీదికి వచ్చి కరుస్తుందంటే పారిపోయి వచ్చేద్దాం, ఓకేనా? సరేరా ఫ్యూరీ. కానీ నాకు చాలా భయం వేస్తుందిరా. అరే ఫ్యూరీ, వాడు నిజంగా మన శాంబాబు అయితే నేను ఎంత దూరమైనా వెళ్తారా, నేను చూసుకుంటాం, పదరా వెళ్ళి చూద్దాం. సరేరా వెళ్దాం. అరే కాయరాజా జాగ్రత్త రా, మరీ దగ్గరికి వెళ్ళకు, ఓకేనా? ఏం కాదులేరా, రారా నువ్వు. అరే శాంబాబు. అరే ఏంట్రా, ఆ కుక్క చాలా దగ్గరికి వచ్చేస్తుంది, నాకు భయం వేస్తుందిరా. అరే నువ్వేం భయపడకు, నేను మాట్లాడతా. నాకు ఒరే శాంబాబు, నువ్వేనారా? అరే అరే, మీదికి వస్తుందిరా, నాకు ఎందుకో భయం వేస్తుంది, కొంచెం దూరం వెళ్ళరా. అరే ఫ్యూరీ, వీడు మన శాంబాబేరా, నువ్వేంట్రా భయపడతావు? ఇట్రా నువ్వు. అరే ఇప్పుడు వాడు శాంబాబు కాదు, మనకి ఎలా తెలుస్తుందిరా కాయరాజా? అరే ఫ్యూరీ, వాడు ఇంకా మన మీదకి వచ్చి ఏం కరవట్లేదురా. వాడు మనతో ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు రా. నువ్వు ఉండు, నేను అడుగుతా. శాంబాబు, ఇది నువ్వే అయితే ఒకసారి బొవ్వ అన్నారు, లేదంటే 2 times అరు. అరే రే ఫ్యూరీ, వీడు శాంబాబేరా వీడు. అవునరా, నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అరే శాంబాబు, నీ తలకాయ ఏంట్రా అలా అయిపోయింది? రే రే, వీడేంట్రా బాధపడుతున్న కుక్కలా అరుస్తున్నాడు? అరే బాధపడుతున్న కుక్కలా ఏంట్రా, వాడు మారిపోయాడు కదా కుక్కలాగా, అందుకే బాధపడుతున్నాడు. రే వాడు బాధపడట్లేదురా, కుమిలిపోతున్నాడు రా. ఏం బాధపడకరా శాంబాబు, ఎంత ఖర్చైనా పర్లేదు, నేను నిన్ను బాగు చేపిస్తా. అరే కాయరాజా, అసలు మనకి రోగం ఏంటో కూడా అర్థం కాలేదు, అసలు మనం ఎలా బాగు చేస్తాం రా? రే ఫ్యూరీ, నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు, నేను ఫోన్ చేసి కనుక్కుంటాను. హలో డాక్టర్ అంకుల్, నాకు ఇక్కడ ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది అంకుల్, అది ఎలాగైనా మీరే సాల్వ్ చేయాలి. కాయరాజా చెప్పు, ఏంటి ఆ ఎమర్జెన్సీ? అంకుల్, మా ఫ్రెండ్ తలకే డాగ్ లా మారిపోయింది అంకుల్, అసలు ఏం జరిగిందో ఏం తెలీదు, మాకేం అర్థం కావట్లేదు, ఏం చేయాలో. నీ ఫ్రెండ్ తలకే డాగ్ లా మారిపోయిందా? అవును అంకుల్. ఈ సిచ్యువేషన్ నేను ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. కాయరాజా, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. నా ఫ్రెండ్ ఒకడు సైంటిస్ట్ ఉన్నాడు, నువ్వు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకు. వాడు గుడిసెలో ఉండే సైంటిస్ట్, వాడు ఇలాంటి వాటికి మందులు బాగా కనిపెడతాడు. నేను వాడి అడ్రస్ నీకు పంపిస్తాను, అక్కడికి వెళ్లి వాడిని కలు, సరేనా? థ్యాంక్స్ అంకుల్, పంపించండి. అరే కాయరాజా, ఏమైందిరా? ఏం చెప్పారా డాక్టర్ అంకుల్? అరే ఫ్యూరీ, దీనికి సొల్యూషన్ ఆయనకు కూడా తెలియదు అంటారా? అయ్యో అవునా, మరి ఎలారా? వాడిని ఒకసారి చూడరా, వాడిని ఆ పొజిషన్ లో చూస్తుంటే నాకు నవ్వాగట్లేదు. రే 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 ఫ్యూరీ, ఈ సిచ్యువేషన్ లో నవ్వుతావేంట్రా నువ్వు? అరే సారీరా, వాడి ముఖం చూస్తుంటే నాకు ఇప్పుడు కూడా నవ్వాగట్లేదు. రే రే పాపిస్తోడా, ఇంకోసారి నవ్వావంటే ఎక్కడిదంతా నాకే తెలీదు. సారీరా కాయరాజా, ఇంకా నవ్వనులే కానీ మరి ఇప్పుడు ఏం చేద్దాం? రే ఫ్యూరీ, డాక్టర్ అంకుల్ ఇప్పుడే లొకేషన్ పెట్టాడు, అక్కడ ఎవరో సైంటిస్ట్ ఉన్నాడంట. నాకు డాక్టర్ అంకుల్ చెప్పాడు, ఈ సైంటిస్ట్ ఇలాంటి కేసెస్ చాలా హ్యాండిల్ చేశాడంట, మనం అక్కడికి వెళ్ళి విని చూపిద్దాం. అవునా, సరేరా మరి తీసుకుని వెళ్దాం. మరి వాడి తలకే కారులో పడుతుందో లేదో. రే ఫ్యూరీ, జోకులేసే టైం కాదురా ఇది. అదే ఓకే ఓకే, సారీ సారీ. అమ్మయ్యా,
ఈ రోజైనా నాకు ఫ్రంట్ సీట్ దొరికింది. యాహూ! పదరా పదరా. రే ఫ్యూరీ, నవ్వుకుంటున్నావు కదరా? ఏ నేను చాలా బాధలో ఉన్నాను రా. వెళ్ళు వెళ్ళు తొందరగా వెళ్ళు. రే ఇక్కడే లెఫ్ట్ లో ఎక్కడో చూపిస్తుందిరా, పైకి వెళ్ళాలేమో మేబీ. అరే స్టెప్స్ ఏంట్రా ఇంత పెద్దగా ఉన్నాయి? శాంబాబు కిందికి దిగు శాంబాబు. అరే కాయరాజా, వాడికి అలా అయితే ఎలా అర్థం అవుతుందిరా? నేను చెప్తా నాకు. వా వా వా, వా 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 వా. చూసావా, అదిరా అలా ఉంటది మనతోని. రే ఫ్యూరీ, చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నేను ఇప్పుడు ఏం చేశాను? జస్ట్ వాడు భాష నేర్చుకున్నాను అంతే కదా, దాంట్లో నా తప్పేముంది? నువ్వు ఒక్కడివే వస్తావేంట్రా? ఫస్ట్ మనం తీసుకుంట్రా. ఇదేంట్రా తిరుపతి మెట్ల ఎంత ఉన్నాయి? ఇంకా ఎంత ఎక్కాలరా? ఎవడ్రా ఈడు ఇలా ఉన్నాడు? రే ఫ్యూరీ, సైలెంట్ గా ఉండరా. ఓకేరా, నేను కొంచెం దూరంగా ఉంటాను, ఎందుకైనా మంచిది. పని చూస్తే ముందే చాలా తేడాగా ఉన్నాడు. ఏంటి వీడు వచ్చినా పట్టించుకోవట్లేదు, పలుకు పలుకు లేదేంటి వీడు ఒంట్లో? సైంటిస్ట్ అంకుల్, అంకుల్, ఓ అంకుల్. ఎవరురా నువ్వు అలా అరుస్తున్నావు? అది అది అంకుల్, మా డాక్టర్ అంకుల్ మీ దగ్గర పంపించాడు అంకుల్. ఓరు బాబాయ్, మీ డాక్టర్ అంకుల్ పంపితే ఇలా అరవాలా? సర్లే, ఏంటో చెప్పు. అరే కాయరాజా, ఏంట్రా ఈయన ఎంత తేడాగా ఉన్నాడు? మామూలుగా అయితే కింద కదా దిగాలి, కాల్లో పైకెక్కి నుంచున్నాడు. ఏమోరా ఫ్యూరీ, నాకు అదే అర్థం కావట్లేదు. అంకుల్ మీరు నార్మల్ గా కింద ఉండి మాట్లాడొచ్చు కదా, ఏమైంది అలా పైకెక్కారు? సర్లే దిగుతున్నాను గాని మీరేంటి ఇంత పెద్ద కుక్కని వేసుకుని వచ్చారు మీతో? అసలు మీకేం కావాలి? అది అంకుల్, మా డాక్టర్ అంకుల్ కాల్ చేసి ఏం చెప్పలేదా మీకు? ఎవడు? ఆ ముత్యాల డాక్టరేనా? అవును అంకుల్, అతనే. ఓ, ఆ కుక్క తలకే కేసు మీదేనా? సరే ఒకసారి ఆ పేషెంట్ ని లోపలికి వెళ్ళి పడుకోమను. సరే పిల్లలు, మీరు పక్కకి జరగండి కొంచెం. 1 lap later. అరే కాయరాజా, ఏంట్రా అప్పుడే 30 నిమిషాలు అయింది, ఇంకా ఏం చేస్తున్నాడో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. నేను అదే ఆలోచిస్తున్నాను రా, వెళ్ళి అడుగుదాం పదా. అరే కొంప తీసి మనోడు తలకాయ తీసి పక్కనెట్టేస్తే ఏం చేయాలరా? ఒరే నువ్వు అలా మాట్లాడకరా, ఒకసారి వెళ్ళి చూద్దాం పదా. ఓం బ్రీం చింగిలక్కడి జిలాపీ ఆవాహయామి. ఓం బ్లీం చింగ్ 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 జిలాపీ చావాహయామి. అరే ఏంట్రా ఏవో మంత్రాల్లో వస్తున్నాయి. అరే ఒక్కసారి ఇక్కడికి రారా, టెంట్ మొత్తం మండిపోతుంది. అంకుల్ అంకుల్ అసలు ఏం చేస్తున్నారు అంకుల్? టెంట్ మొత్తం మండిపోతుంది అంకుల్. ఏ బాబు, ఇక్కడ రాకండి రా. అరే మీరు దగ్గరకు వచ్చి డిస్టర్బ్ చేయకండి, నా మాట వినండి. అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్, తొందరగా మా వాడికి ఏమైందో చూపించండి అంకుల్. అరే బాబు, ఎంత పని చేశారా? రే ఫ్యూరీ, మన శాంబాబు గడి ఇంట్లో అలా అయిపోయాడు. అరే అవునరా, నేను కూడా అదే చూస్తున్నాను. ఏంటి అంకుల్, మా వాడిని ఏం చేశారు అంకుల్? నేనేం చేశాను రా, మీరే మధ్యలో వచ్చి మొత్తం పాడు చేశారు. చూసారు కదా, ఆడి ముఖం ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది, మీరు వచ్చి మధ్యలో మొత్తం పాడు చేశారు. అయ్యో అవునా అంకుల్, సారీ అంకుల్, టెంట్ అంటుకుపోతుందని అరపడానికి వచ్చాం అంకుల్. అది నేను చేసే మంత్రాలలో ఒక ప్రక్రియరా, మొత్తం చెడగొట్టారు మీరు. అయ్యో అంకుల్ సారీ అంకుల్, నేను అప్పటికి వాడికి చెప్తూనే ఉన్నాను, వాడే ఆవేశంలో వచ్చేసాడు. రే ఫ్యూరీ, నువ్వెప్పుడు నాకు చెప్పావాలా? ఏ నేను నీకు చెప్పాను రా, నువ్వు వినలేదు, నీకు తెలియదులే, నువ్వు సైలెంట్ గా ఉండు. అంకుల్ ఇప్పుడు ఏం చేయాలి అంకుల్? మా వాడి తలకాయలా? అంకుల్ మీరు పిల్లి పిల్లల్ని ఏమైనా పెంచుకుంటున్నారా? ఇక్కడ దగ్గరలో ఎక్కడ పిల్లల సౌండ్ వస్తుంది. రే ఫ్యూరీ, అదేంటో టెంట్ లో నుంచి వస్తుంది సౌండ్. మేబీ ఇది మనోడే అంటావా? ఒకసారి పిలుద్దాం. అరే శ్యాంబాబు ఒకసారి మాట్లాడు. ఓరి బాబాయ్ కాయరాజా, చూసావా వాడి గొంతు ఎలా మారిపోయిందో? అవునరా, నాకు కూడా చాలా భయం వేస్తుంది, ఇప్పుడు ఎలా రా? అరే బాబు, అందుకేరా చెప్పింది మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని. ఓ ఎగేసుకుని లోపలికి వచ్చేసారు. ఇప్పుడు నా ప్రయత్నం అయితే నేను చేస్తాను, వాడు మళ్ళీ ఏదైనా అటు ఇటు అయితే మాత్రం నన్ను అడగండి, సరేనా? అయ్యో అంకుల్ అంత మాట అనకండి అంకుల్, ప్లీజ్. మా శ్యాంబాబు మళ్ళీ నాకు తిరిగి కావాలి అంకుల్. అంకుల్ అంతా మీ చేతుల్లోనే ఉంది అంకుల్, ఏదో ఒకటి చేసి మా వాడిని మార్చండి అంకుల్. రే ఫ్యూరీ, అంకుల్ ఇంకా డిస్టర్బ్ చేయకరా, పదరా వెళ్దాం కిందికి. సరే అంకుల్, సారీ, మేము కిందికి వెళ్ళేస్తాం, మీరు మీ పని కానివ్వండి. చేసిందంతా చేసి ఇప్పుడు నన్ను అంటే అలాగో. సర్లే ఏదో ఒకటి చేద్దాం, ఏమవుద్దో చూద్దాం. అగ్గి పెట్టి గిగ్గి పెట్టి అందాల ముఖానికి బూడిద పట్టి
అరే ఫ్యూరీ అసలు ఏం జరుగుతుందిరా పైన నాకేం అర్థం కావట్లేదు. ఏమోరా, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అప్పటి నుంచి. ఏమైతుందో ఏమో. అరే ఒకసారి పైకి చూడు, మన శ్యామ్ బాబురా. ఏ శామ్ బాబు. శ్యామ్ బాబు, నీకు నయం అయిపోయింది. యాహూ. ఎరా శామ్ బాబు అంత ఓకేనా? ఏంట్రా మళ్ళీ జోకులేస్తున్నావు? మాట్లాడరా శ్యామ్ బాబు. ఏంట్రా శామ్ బాబు కామెడీ చేస్తున్నావా? ఏంట్రా ఇంకా కామెడీలు చేస్తున్నావు? సరిగ్గా మాట్లాడు, లేకపోతే కొడతా చెప్తున్నా. ఓరి బాబు, అరే నాకు తెలిసి ఇందాక మనం మధ్యలో వెళ్ళి కెలికేశాం కదా, దాని వల్ల వాడు ఫేస్ మారింది గాని వాయిస్ అలాగే ఉండిపోయినట్టుందిరా. నిజమేరా ఫ్యూరీ, అదే అయి ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం రా, ఏం చేద్దాం? నాకేం అర్థం కావట్లేదు. నాకు ఐడియా వచ్చిందిరా ఫ్యూరీ, మన వ్యూవర్స్ ఉన్నారు కదరా, వాళ్ళని హెల్ప్ అడుగుదాం. అవునరా, నిజంగా చాలా మంచి ఐడియా. కమాన్ గైస్, మీరే ఇంకా మాకు హెల్ప్ చేయాల్సింది. ఆ అంకుల్ చేయాల్సినంత చేసేసాడు. ఓకే గాయ్స్, మీరు మాకు హెల్ప్ చేయాలనుకుంటే లైక్ చేయండి. అవును గైస్, తొందరగా లైక్ చేయండి. చూసారు కదా శ్యామ్ బాబు మాట్లాడకుండా ఎలా ఉంటాడు. శ్యామ్ బాబు నువ్వు కూడా చెప్పరా లైక్ చేయమని. కమాన్ గైస్, లేట్ చేయకుండా లైక్ చేసేయండి. చూసావారా ఫ్యూరీ, అందరూ లైక్ చేస్తున్నారా? శ్యామ్ బాబు ఇప్పుడు మాట్లాడడానికి ట్రై చేయరా. అందరూ లైక్ చేయండి. అరే రే, చూసావా మనోడికి వాయిస్ వస్తుంది. అవునరా ఫ్యూరీ. అలానే సబ్స్క్రైబ్ చెయ్యండి మియామ్. ఇలాంటి కంటెంట్ మీరు ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి మియామ్. బాయ్ గాయ్స్. బాయ్ గాయ్స్. బాయ్ బాయ్.